40 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఒక్కసారి కూడా విఫలం కాలేదు. అందుకే అందరూ నన్ను బాలా అని గౌరవంగా పిలుస్తారు. కానీ ఎవరికి తెలుసు, ఆ ముసుగు వెనుక నేను ఒకప్పుడు జీవితంలో ఒంటరిగా ఉన్న ఒక దీనమైన చిన్నపిల్లని. 40 సంవత్సరాల క్రితం నేను కేవలం చెప్పులు లేని వీధి బాలికని అలసిపోయి కుప్పకూలిపోయాను. నేను చలికి చనిపోతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఒక జంట నన్ను వారి చిన్న రెస్టారెంట్కు తీసుకెళ్లారు. అప్పుడు నా పేరు హార్న్ క్లా. వారు నాకు కడుపు నిండా ఆహారం పెట్టారు మరియు నాకు ఆశ్రయం లేదని తెలిసినప్పుడు దయగల భార్య నన్ను అక్కడ పాత్రలు కడగడానికి అనుమతించింది. ఎందుకంటే ఆమె గర్భవతిగా ఉంది మరియు భారీ పనులు చేయడం ఆమెకు సౌకర్యంగా లేదు. వారు నాకు జీతం చెల్లించలేదు, కానీ నేను ఇష్టానుసారం హ్యాంబర్గర్లను తినగలిగాను. భర్త జీవో చాలా రహస్యంగా ఉండేవాడు. అతను తరచుగా వారాల తరబడి అదృశ్యమయ్యేవాడు. నేను ఆసక్తిగా అడిగినప్పుడు అతను పురుగులను చంపడానికి వెళ్తున్నానని మాత్రమే చెప్పేవాడు. అయినప్పటికీ నాకు ఏమీ అర్థం కాలేదు. అయినప్పటికీ జీవు యొక్క చల్లని అందమైన రూపం నా హృదయాన్ని కదిలించింది. ఒకసారి అతనిని చూస్తూ మైమర్చిపోయి నేను అనుకోకుండా నా చేయి కోసుకున్నాను. జీవు నా గాయాన్ని సున్నితంగా కట్టుకడుతున్నప్పుడు అతని భార్య అకస్మాత్తుగా తిరిగి వచ్చింది. నేను త్వరగా నా చేతిని వెనక్కి దాచుకున్నాను. రెస్టారెంట్లో హాంబర్గర్లు మరియు పిజ్జాలు అమ్మేవారు కాబట్టి అమెరికన్ సైనికులు తరచుగా వచ్చేవారు. వారిలో ఒకరు అందమైన యువ వెయిట్రెస్ని గమనించాడు. ఒక రాత్రి రెస్టారెంట్ మూసివేసిన తర్వాత అతను లోపలికి చొరబడి హార్న్ క్లాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా నేను తీవ్రంగా ప్రతిఘటించాను కాబట్టి అతను నన్ను కనికరం లేకుండా కొట్టాడు. నిస్సహాయంగా ఉన్నప్పుడు నేను అతని కాలు కొరికాను, కానీ అది అతన్ని మరింత కోపంతో నింపింది. అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు నాకొక కర్ర దొరికింది మరియు అతనిని పొడిచి చంపాను. ఆ తర్వాత నేను అలసిపోయి భయంతో స్పృహ కోల్పోయాను. జీవు తిరిగి వచ్చినప్పుడు నేను ఉలిక్కిపడి మేల్కొన్నాను. నేను ఒకరిని చంపానని అతను కనుగొన్నాడు, కానీ అతను భయపడలేదు లేదా నన్ను మందలించలేదు. బదులుగా జీవు తన అమ్మమ్మను కూడా చంపాడని ఒప్పుకున్నాడు. అప్పుడు అతను ఇకపై నా కోడ్ పేరు నేల్ గోరు అని చెప్పాడు. జీవు సమాజంలోని చెత్తను నిర్మూలించడానికి అంకితమైన ఒక రహస్య సంస్థలో సభ్యుడని తేలింది. అప్పటినుండి జీవో నన్ను ఒక కిల్లర్గా మారడానికి శిక్షణ ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా నేను నిజమైన మేధావిని. నేను నిర్మూలించిన దుర్మార్గుల సంఖ్య లెక్కలేనన్ని. 40 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి. నిన్నటి హార్న్ క్లా ఇప్పుడు తెల్లటి జుట్టుతో ఉన్న ఒక వృద్ధురాలు. 4 దశాబ్దాలుగా కిల్లర్గా పనిచేసినప్పటికీ నేను ఒక్క మిషన్లో కూడా విఫలం కాలేదు. కంపెనీలో ఒక పురాణగాథగా మారాను. అందరూ నన్ను బాలా అని గౌరవంగా పిలుస్తారు. నా వృద్ధాప్య రూపాన్ని చూసి నేను ఒక కిల్లర్ని అని ఎవరూ ఊహించలేరు. ఒకరోజు రద్దీగా ఉండే సబ్వే రైలులో ఒక నీచుడు గర్భిణీ స్త్రీ యొక్క ప్రాధాన్యత సీటును దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఆమె నిరసించినప్పుడు అతను దూషించాడు, ఉమ్మాడు మరియు ఆమెను నెట్టిపడేశాడు. ఎవరికి తెలియదు అతను హార్న్ క్లా ప్రస్తుత లక్ష్యం. నిశ్శబ్దంగా నేను నా జుట్టుబన్ను నుండి విషపూరిత హెయిర్ పిన్ను తీశాను. గుంపు నిష్క్రమణ వైపు తొక్కిసలాడుతున్నప్పుడు ఎవరూ గుర్తించని విధంగా నేను అతనిని త్వరగా మరియు రహస్యంగా పొడిచాను. కొన్ని సెకండ్ల తర్వాత దుర్మార్గుడు చివరి మాట కూడా చెప్పకుండా కుప్పకూలిపోయాడు. మిషన్ పూర్తయింది. నేను బాత్రూంకు వెళ్లి ఎటువంటి జాడలు లేకుండా హెయిర్ పిన్పై ఉన్న విషాన్ని కడిగివేశాను. కానీ అప్పుడు నా చేతులు తీవ్రంగా వణుకుతూ ప్రారంభించాయి. నేను తడబడి నేలపై పడిపోయాను. బహుశా హార్న్ క్లా ఏదో ఒక వ్యాధితో బాధపడుతోంది. ఇంతలో పురుగుల నిర్మూలన సంస్థలో ఒక బాధిత తల్లి తన కొడుకుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక డ్రగ్ లార్డ్ను చంపమని డైరెక్టర్ సన్ను వేడుకుంటుంది. కాని అతను చల్లగా నిరాకరించాడు. బదులుగా డైరెక్టర్ సన్ కిల్లర్ జాన్కు మరొక లక్ష్యాన్ని అప్పగించాడు. ఒక భార్య తన సీఈఓ భర్త మరొక స్త్రీతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందున అతను చనిపోవాలని కోరుకుంటుంది. మిస్టర్ జాంగ్, వివాహేతర సంబంధం మరణానికి తగిన నేరమా అని ఆశ్చర్యపోయాడు. బహుశా డైరెక్టర్ సన్ ఈ పనికి మంచి మొత్తాన్ని అందుకుని ఉండవచ్చు. అతను సన్ను వృద్ధురాలు సలహా తీసుకున్నాడా అని అడిగాడు. 30 సంవత్సరాలుగా తన పక్కన ఉన్న వ్యక్తి హృదయాన్ని ముక్కలు చేయడం క్షమించరాని పాపం అని డైరెక్టర్ సన్ బదిలిచ్చాడు. అంతేకాకుండా కంపెనీకి కార్యకలాపాల కోసం డబ్బు అవసరం. అయినప్పటికీ జాంగ్ ఆ పనిని అంగీకరించడానికి నిరాకరించాడు. ఇంతలో హార్న్ క్లా గ్యారేజీలో గాయపడిన ఒక వృద్ధ కుక్కను కనుగొన్నది. అది చాలా దీనంగా ఉన్నప్పటికీ నేను అదనపు భారాన్ని భరించడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను వెళ్ళిపోయాను. తన వృత్తి స్వభావం కారణంగా హార్న్ క్లా పూర్తిగా ఒంటరి జీవితాన్ని గడిపింది. కుటుంబం లేదు, స్నేహితులు లేరునా? నిజమైన గుర్తింపు ఎవరికీ తెలియదు. నా జుట్టు ఇంకా పూర్తిగా తెల్లబడలేదు, కానీ
నేను వృద్ధురాలిగా కనిపించడానికి ఉద్దేశపూర్వకంగా తెల్లటి విగ్ను ధరించాను. నేను కొంతసేపు పాత సినిమా చూసి ఈ రోజు జరిగిన హత్య మిషన్ నివేదిక రాయడం ప్రారంభించాను. కాని నా చేతులు అదుపు లేకుండా వణుకుతూ నేను రాయడం పూర్తి చేయలేకపోయాను. ఆ రాత్రి నేను నిద్రపోలేకపోయాను. ఆ పేద కుక్క గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. చివరగా నేను దానిని చికిత్స కోసం వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆపరేషన్ సజావుగా జరిగింది మరియు హాన్క్లా కుక్కను వదిలి వెళ్లిపోవాలని అనుకుంది. కాని వెటర్నరీ డాక్టర్ కుక్క చాలా వృద్ధాప్యం అని రెస్క్యూ స్టేషన్లు దానిని అంగీకరించవని మరియు దత్తత తీసుకోవడం అసాధ్యం అని హెచ్చరించాడు. వదిలివేస్తే దానికి అనాయాస మరణం ఇంజెక్ట్ చేయబడుతుంది. ఉత్తమ ఎంపిక ఏమిటంటే నేను స్వయంగా రెస్క్యూ స్టేషన్కు కాల్ చేయాలి. పాయింట్. రెస్క్యూ వర్కర్ పిలిస్తే వారు నిరాకరించరని డాక్టర్ చెప్పాడు. హాన్క్లా ఆ వృద్ధ వదిలివేయబడిన కుక్కను చూసి దానిలో తన స్వంత ప్రతిబింబాన్ని చూసింది. చివరకు నేను దానిని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను, కనీసం కొంతకాలం పాటు. ఇంతలో ఒక గ్యాంగ్ ఒక గజిబిజి జుట్టున్న యువకుడిని కిడ్నీ అమ్మేలా బలవంతం చేస్తోంది. అతను ఆ ప్రదేశానికి దగ్గరగా వెళ్లే కొద్దీ అతను మరింత వణుకుతూ ఉన్నాడు. కాని వెనక్కి తిరిగి వెళ్లడానికి చాలా ఆలస్యమయ్యింది. అవయవ మార్పిడి ప్రదేశం రేవు వద్ద ఉన్న ఒక గోదాము. అక్కడ ఒక సర్జన్ ఆపరేటింగ్ టేబుల్ను సిద్ధంగా ఉంచాడు. గ్యాంగ్ నాయకుడు అతన్ని 3 మిలియన్ల వోన్లకు కార్నియాను కూడా అమ్మమని ప్రలోభపెట్టాడు. కాని ఆ యువకుడు అగౌరవంగా బదులిచ్చాడు. 3 మిలియన్ల? ఇది చాలా చౌకగా ఉంది కదా. అద్దాల ఫ్రేమ్ల ధరలు పెరిగాయి, కాని కార్నియాల ధరలు 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లే ఉన్నాయా? ప్రశ్న చిహ్నం. అప్పుడు అకస్మాత్తుగా అతను కదిలాడు. క్రూరమైన సామర్థ్యంతో అతను ఎటువంటి శ్రమ లేకుండా గ్యాంగ్ సభ్యులను ఓడించాడు. ఆ నాయకుడు నేలపై మోకరిల్లి ప్రాణాల కోసం వేడుకున్నాడు. ఆ యువకుడు చల్లగా తాను అతని ప్రత్యర్థి అయిన డాక్టర్ కిమ్ను చంపానని వెల్లడించాడు. ఇప్పుడు అతను ఆ డాక్టర్తో తిరిగి కలవడానికి అతన్ని నరకానికి పంపుతాడు. కాని అతను అతన్ని త్వరగా చంపలేదు. ఒక ఖచ్చితమైన కోతతో అతను నరాలతో నిండిన చంక ప్రాంతంలో లోతుగా కోసియా నాయకుడు బాధాకరమైన మరణాన్ని పొందాలని నిర్ధారించాడు. పని పూర్తయిన తర్వాత యువకుడు డ్రైవ్ చేసుకుని వెళ్లాడు. కాని అప్పుడు డైరెక్టర్ సన్ తనను అనుసరిస్తున్నాడని గ్రహించాడు. అతను వీధుల గుండా చాకచక్యంగా డ్రైవ్ చేస్తూ తనను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. పాయింట్. తాను తప్పించుకున్నానని అనుకుంటున్నప్పుడు అతను అనుకోకుండా తన కారును సన్ కారుకు ఢీకొట్టాడు. మీరెందుకు ఇతరుల విషయాలలో తలదూర్చడానికి ఇష్టపడతారు? అతను కోపంగా అడిగాడు. డైరెక్టర్ సన్ ప్రశాంతంగా అతని ఇటీవలి హత్యల గురించి మరియు అంతకుముందు జరిగిన వాటి గురించి కూడా తనకు తెలుసని అంగీకరించాడు. అతను చాలా కాలంగా అతన్ని గమనిస్తున్నాడు. ఆ యువకుడు అతన్ని చంపడానికి బెదిరించినప్పుడు సన్ కేవలం అతనికి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి తన కోసం పనిచేయమని చెప్పాడు. ఆ యువకుడు పెదవి విరిచాడు. నా ధర చాలా ఎక్కువ, మీరు భరించగలరా? ప్రశ్న చిహ్నం డబుల్ కొటేషన్. ఇంతలో హాన్క్లా తన దినచర్యను కొనసాగించింది. ప్రతి ఉదయం సూర్యోదయం ముందు నేను జాగింగ్ చేస్తాను. 65 సంవత్సరాల వయస్సులో కూడా నేను చాలా చురుకుగా ఉన్నాను. వ్యాయామం చేసిన తర్వాత నేను పురుగుల నిర్మూలన సంస్థకు వెళ్తాను. సరిగ్గా ద్వారం వద్ద నేను అనుకోకుండా సెక్యూరిటీ గార్డుతో వాదించుకుంటున్న తల్లిని మళ్లీ కలిశాను. ఆ తల్లి తన కొడుకుకు ప్రతీకారం తీర్చుకోవడానికి హాన్ సంగ్ డో అనే వ్యక్తిని చంపమని కంపెనీని వేడుకుంటూ ఏడుస్తూ అరుస్తూ ఉంది. పాయింట్. కిల్లర్లు హాన్క్లా లోపలికి రావడాన్ని చూసినప్పుడు అందరూ లేచి నాకు గౌరవంగా నమస్కరించారు. నేను నా ఇటీవలి మిషన్ నివేదికను కోఆర్డినేటర్ హేవూకు సమర్పించాను. హేవూ, నేను అన్ని జాడలను తొలగించానా? కెమెరాలో రికార్డ్ అయిందా లేదా? ఏ సాక్షి చూశారా అని జాగ్రత్తగా అడిగింది. ఈ కస్టమర్ చాలా కష్టం. వారు రద్దీగా ఉండే ప్రదేశంలో లక్ష్యాన్ని ఎదుర్కోవాలని పట్టుబట్టారు. హాన్క్లా ఆత్మగౌరవం దెబ్బతింది. నాకు ఇకపై సామర్థ్యం లేదని అనిపించినప్పుడు నేను స్వయంగా వైదొలుగుతానని చెప్పాను. నేను ద్వారం వద్ద ఉన్న తల్లి గురించి అడిగినప్పుడు హే వూ కొడుకు స్నేహితురాలు వ్యసనపరులచే మోసగించబడి మాదక ద్రవ్యాల షాక్ కారణంగా చనిపోయిందని వివరించింది. కొడుకు ఆమెను వెతకడానికి అక్కడికి వెళ్లినప్పుడు అతను ఒక కూరగాయలా జీవించేలా కొట్టబడ్డాడు. పాయింట్. ఈ సంఘటన చాలా క్లిష్టమైనది కాబట్టి డైరెక్టర్ సన్ నిరాకరించాడు. డైరెక్టర్ సన్ ప్రతి ఒక్కరూ ప్రక్రియను కఠినంగా పాటించాలని గుర్తుచేశాడు. కాబట్టి హేవూ కూడా నన్ను వైద్య పరీక్షలు చేయించుకోమని కోరింది. ఇంతలో డైరెక్టర్ సన్ సియోక్ జిన్ అనే వంకర జుట్టున్న వ్యక్తికి కంపెనీని పరిచయం చేస్తున్నాడు. వారు అర్ధరహితంగా మనుషులను చంపరని, సమాజానికి హాని చేస్తున్న చెత్తను తొలగించడం వారి పని అనిత ద్వారా అమాయకులు శాంతితో జీవించగలరని అతను చెప్పాడు. పాయింట్. కానీ సియోక్ జిన్ న్యాయం పట్ల అంతగా ఆసక్తి చూపలేదు మరియు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ సన్ త్వరగా అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కాని
అనుకోకుండా అతన్ని కిందకి నెట్టి అతని ప్రాణాలకు ముప్పు వచ్చింది. అదే సమయంలో హాన్ క్లా కనిపించింది. నేను అతన్ని డైరెక్టర్ సన్ను వదిలివేయమని బలవంతం చేశాను. డైరెక్టర్ సన్ సియోక్ జన్ని వదిలేయమని నన్ను వేడుకున్నాడు. కాని నేను ఇంకా అతనికి ఒక పాఠం చెప్పాను. పాయింట్. కంపెనీ నుండి బయలుదేరిన తర్వాత హాన్ క్లా నిశ్శబ్దంగా వైద్య పరీక్షలు చేయించుకుంది. కానీ నేను నా చేతులు వణుకుతున్న లక్షణాలను డాక్టర్ ముందు దాచిపెట్టాను. నా వెన్నెముకకు సమస్య ఉందని డాక్టర్ చెప్పినప్పుడు హాన్ క్లా నిశ్శబ్దంగా తల ఊపి కంపెనీకి ఈ రహస్యాన్ని ఉంచమని అతన్ని కోరింది. డాక్టర్కు ఎటువంటి చికిత్స లేదు. అతను నన్ను అతిగా పని చేయవద్దని మాత్రమే సలహా ఇచ్చాడు. కానీ విశ్రాంతి నాకు ఎప్పుడూ ఒక ఎంపిక కాదని నాకు బాగా తెలుసు. పాయింట్. ఒక యువతి పక్షవాతం వచ్చిన వృద్ధుడి ఇంటిలోకి చొరబడి అతని విలువైన ఆభరణాలన్నిటినీ తీసుకెళ్ళింది. అంతా సజావుగా జరిగిందని ఆమె అనుకుంది. సంతోషంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా మిస్టర్ జాంగ్ ఆమె మెడకు ఒక గొడ్డలిని పట్టుకున్నాడు. ఇది వృద్ధులను లక్ష్యంగా చేసుకోవడం ఆ యువతికి మొదటిసారి కాదని తేలింది. అంతకు ముందు ఆమె ఒక వృద్ధురాలిని కూడా చంపింది. పాయింట్. అందుకే ఆమె శుద్ధీకరణ జాబితాలో ఉంది. మిస్టర్ జాంగ్ ఆమెను స్పృహ కోల్పోయే వరకు మద్యం తాగించాడు. అప్పుడు అతను ఒక నిర్జనమైన రైలు మార్గం వైపు డ్రైవ్ చేసుకుని వెళ్లాడు. కొన్ని నిమిషాల్లో రైలు ఆమె శరీరాన్ని నలిపివేస్తుంది. కాని ప్రణాళిక ప్రకారం జరగలేదు. ఒక పాఠశాల బాలిక అనుకోకుండా అట్టుగా వెళ్ళింది. మిస్టర్ జాంగ్ వెనుక భాగాన్ని చూసినప్పుడు ఆమె అతన్ని తన తండ్రి అని తప్పుగా భావించి బిగ్గరగా పిలిచింది. పాయింట్. మిస్టర్ జాంగ్ ఆ బాలికకు ప్రమాదం జరుగుతుందని భయపడి దొంగను రక్షించడం తప్ప వేరే మార్గం లేదు. అదే సమయంలో ఆ బాలిక కారులో ఉన్న దొంగను చూసి ఇది ఉద్దేశపూర్వక హత్య అని గ్రహించింది. ఇంతలో సియోక్ జిన్ వివాహితర సంబంధం ఉన్న అధ్యక్షుణ్ణి చంపాడు. ఇది మిస్టర్ జాంగ్ ఇంతకుముందు నిరాకరించిన మిషన్. మరుసటి రోజు ఉదయం హాన్ క్లా జాగింగ్ చేసి తిరిగి వచ్చినప్పుడు నా కుక్క నాపైకి దూకింది. బహుశా నేను దానికి ఆహారం ఇవ్వడం మర్చిపోయినందున అది ఆకలితో ఉంది. హాన్ క్లా దానికి ఆహారం కొనడానికి దుకాణానికి వెళ్లినప్పుడు నేను టీవీలో వార్తలు విన్నాను. ఒక హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతి వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిందని తేలింది. పాయింట్. డైరెక్టర్ సన్ అప్పుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. మిస్టర్ జాంగ్ను తొలగించడం. అతను కంపెనీ కోసం తన జీవితమంతా పురుగులను నిర్మూలించడంలో గడిపినప్పటికీ నియమాలు నియమాలే. ఒక వ్యక్తి ఎంత నమ్మకమైనవాడైనా ఒకసారి బహిర్గతమైతే వారు ఇంకా చంపబడాలి. ఆశ్చర్యకరంగా హాన్ క్లా ఈ మిషన్ను స్వచ్ఛందంగా అంగీకరించింది. వయస్సు కారణంగా నేను దానిని చేయలేనని హేవు ఆందోళన చెందింది. అదే సమయంలో బేక్ జిన్ కనిపించాడు. అతను అధ్యక్షుడిని చంపే మిషన్ను పూర్తి చేశానని నివేదించాడు. కానీ ఆ మిషన్ కేవలం ఉంగరాన్ని తిరిగి పొందాలని మాత్రమే కోరింది. అయినప్పటికీ అతను మొత్తం వేళ్లను తిరిగి తీసుకువచ్చాడు. అయినప్పటికీ డైరెక్టర్ సన్ అతని పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ రాత్రి హాన్ క్లా త్వరగా తన లక్ష్యాన్ని గుర్తించింది. మిస్టర్ జాంగ్ 10 సంవత్సరాల క్రితం మరణించిన తన కుమార్తె అస్థికలను ఉంచిన ప్రదేశాన్ని సందర్శిస్తున్నాడు. అంతకు ముందు రోజు ఆ బాలిక నాన్న అని పిలిచినప్పుడు అతను తన కుమార్తెను మళ్లీ చూస్తున్నట్లు భావించాడు. ఆ క్షణం అతనిని తీవ్రంగా కదిలించి అతను అజాగ్రత్తగా మరియు తప్పు చేయడానికి కారణమైంది. పాయింట్. మిస్టర్ జాంగ్ను ఒకప్పుడు హాన్ క్లా తమ్ముడిలా చూసుకుంది మరియు సంరక్షించింది. కానీ అతను కంపెనీకి ప్రమాదం కలిగించే తప్పు చేసిన తర్వాత నేను ఇంక క్షమించలేను. ఆశ్చర్యకరంగా అతను ముందుగా దాడి చేసి త్వరగా పారిపోయాడు. హాన్ క్లా వెంటనే కారులోకి దూకి అతనిని వెంబడించింది. అనుకోకుండా ఒక మోటార్ సైకిల్ వ్యతిరేక దిశ నుండి వచ్చింది. నేను స్టీరింగ్ తిప్పడానికి మరియు భయపడటానికి బలవంతం చేసింది. పాయింట్. నేను అనుకోకుండా ఒక ఇరుకైన సైడ్ రోడ్డులోకి తిరిగాను. మిస్టర్ జాంగ్ ఊపిరి పీల్చుకున్నాడు. తాను తప్పించుకున్నానని అనుకున్నాడు. అనుకోకుండా హాన్ క్లా హెడ్లైట్లను ఆపివేసింది. నేను నిశ్శబ్దంగా సమీపించి మలుపు వద్ద అతని కారును నా కారుతో నేరుగా ఢీకొట్టాను. ఆ ఢీకొనడం అతని కారు రోడ్డు నుండి ఎగిరిపడటానికి కారణమైంది మరియు పడిపోయింది. హాన్ క్లా దిగి తనిఖీ చేసింది మరియు మిస్టర్ జాంగ్ కదలకండా పడి ఉండటం చూసింది. ఊపిరి తీసుకోనట్లు కనిపించింది. కాని అతను అనుకోకుండా లేచి నన్ను కిందకి నెట్టి మెడ పిసకడం ప్రారంభించాడు. నాకు ఒక రాయి దొరికింది మరియు తిరిగి కొట్టాను. అది అతన్ని పడగొట్టింది. ఇద్దరూ ఆయుధాలను తీసి ఒకరిపై ఒకరు దూకారు. హాన్ క్లా దృష్టి మరలిన సమయంలో మిస్టర్ జాంగ్ అనుకోకుండా నా ముఖంపై మట్టి విసిరాడు. పాయింట్. అప్పుడు నన్ను కారు పైనకి నెట్టాడు. నేను చనిపోబోతున్నాను అని అనుకున్నప్పుడు సియోక్ జిన్ అనుకోకుండా కనిపించి మిస్టర్ జాంగ్ వెనుకకు పొడిచాడు. అతను కూడా డైరెక్టర్ సన్ చేత అతనిని తొలగించే పనికి అప్పగించబడ్డాడని తేలింది. బేక్ జిన్ నేను వృద్ధాప్యం మరియు నెమ్మదిగా ఉన్నానని ఎగతాళి చేశాడు. అందుకే అతను స్వయంగా ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు.
అప్పుడు అతను వెనుతిరిగి వెళ్లిపోయాడు. చివరి కత్తిపోటును హార్న్ క్లాకి వదిలిపెట్టాడు. ఈ సమయంలో మిస్టర్ జాంగ్ తన విధిని అంగీకరించాడు. అతను మరొక ప్రపంచంలో తన కుమార్తెను తిరిగి కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని హార్న్ క్లా సంశయించింది, అతన్ని చంపలేకపోయింది. కాబట్టి అతను నా చేతిని పట్టుకుని కత్తిని తన మెడలోకి స్వయంగా పొడిచాడు. బహుశా కిల్లర్గా ఉన్న ఈ సంవత్సరాలలో హార్న్ క్లా తన హృదయంలో ఇంత బాధను అనుభవించడం ఇదే మొదటిసారి. అంతా అయిపోయిన తర్వాత నేను త్వరగా కారు ఎక్కి ఆసుపత్రికి వెళ్లాను. కాని నా పక్కటెముక గాయం నుండి రక్తం చాలా ఎక్కువగా కారుతూ ఉంది మరియు నేను క్రమంగా స్పృహ కోల్పోతున్నాను. కారు తడబడుతూ దాదాపు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు నేను సమయానికి బ్రేక్ వేసి రోడ్డు పక్కకు ఆపాను. పాయింట్. నేను ప్రథమ చికిత్స కిట్ను తెరిచినప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. నేను నా గాయాన్ని స్వయంగా శుభ్రం చేసుకున్నాను. అప్పుడు ఒక శస్త్రచికిత్స క్లిప్ను తీసి స్వయంగా కుట్టుకున్నాను. ఆపై గట్టిగా కట్టుకట్టాను. కానీ రక్తం ఇంకా కారుతూనే ఉంది. నా దృష్టి మసకబారడం ప్రారంభించింది. ఈ సమయంలో జీవు పాత రోజుల్లో లాగా నా పక్కన కూర్చుని ఉండటం చూశాను. పాయింట్. అతను ఎవరైనా సరే మెత్తబడకూడదని నాకు చెప్పాడు. సంశయించినందున నేను గాయపడ్డానని అతను చెప్పాడు. ఒక క్షణం దృష్టి మరలినప్పుడు కారు వంకరగా వెళ్లి రోడ్డు పక్కకు ఢీకొట్టింది. నేను స్పృహ కోల్పోయే ముందు తలుపు తెరిచి బయటకి పాకగలిగాను. మత్తులో ఉన్నప్పుడు హార్న్ క్లా మనస్సులో గత జ్ఞాపకాలు మెరిశాయి. జీవుతో కలిసి నేను వెళ్లిన ఒక మిషన్. ఆ రోజు నేను లక్ష్యాన్ని చంపాను. అతను ఒకేసారి ఒక సమూహ బౌన్సర్లను ఎదుర్కొన్నాడు. ఇద్దరూ మిషన్ను పూర్తి చేసినప్పటికీ జీవు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని భార్య మరియు చిన్న బిడ్డ ఇద్దరూ చంపబడ్డారు. పాయింట్. హార్న్ క్లా కుప్పకూలి అదుపు లేకుండా ఏడ్చింది. జీవు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. నొప్పి చాలా ఎక్కువగా ఉంది. అతను ఏడవలేకపోయాడు. ప్రస్తుతానికి తిరిగి వస్తే హార్న్ క్లా ఎవరైనా తనను తాకినప్పుడు నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది. సహజంగా నేను లేచి ఒక నీటి బాటిల్ను పగలగొట్టి పదునైన గాజు ముక్కను ఆ వ్యక్తి మెడకు పట్టుకున్నాను. అంతకు ముందు రోజు ఉన్న వెటర్నరీ డాక్టర్ అని తేలింది. డాక్టర్ కాంగ్ ప్రశాంతంగా తాను రోడ్డుపై స్పృహ కోల్పోవడాన్ని చూసి ఆసుపత్రికి తీసుకువచ్చిన వ్యక్తిని అని వివరించాడు. నా గాయాలు చాలా తీవ్రమైనవి మరియు నేను దాదాపు చనిపోయాను. అతను నా వస్తువులన్నిటినీ జాగ్రత్తగా తీసుకువచ్చాడు. గాజు పెంకు కారణంగా నా చేయి నుండి రక్తం కారడం డాక్టర్ కాంగ్ చూశాడు. అతను త్వరగా నా చేతిని పట్టుకుని సున్నితంగా కట్టుకట్టాడు. ఆ చర్య నన్ను అప్రమత్తతను వదులుకోవడానికి కారణమైంది. ఒక తెలిసిన అనుభూతి తిరిగి వచ్చింది. డాక్టర్ కాంగ్ చర్యలు, జీవు నన్ను ఎలా చూసుకునేవాడో నాకు గుర్తుకు తెచ్చాయి. హార్న్ క్లా గాయపడిందని డైరెక్టర్ సన్ తెలుసుకున్నప్పుడు అతను నేను చాలా వృద్ధాప్యం అని విమర్శించాడు. ఒక కత్తి మొద్దుబారిపోయినట్లు కనిపించినప్పటికీ అది ఇంకా సమర్థవంతంగా ఉపయోగించబడుతుందని నేను బదులిచ్చాను. అతను ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్న వారిని అస్తవ్యస్తంగా నియమించుకుని అజాగ్రత్తగా వారికి పనులు అప్పగిస్తున్నాడని నేను చూస్తున్నాను. సమాజంలోని దుర్మార్గులను తొలగించడమే మన పని. ఇది ఒక పవిత్రమైన పని. ఉదాహరణకు పిల్లలను మోసగించి హాని చేసిన వ్యసనపరులను తుడిచిపెట్టడం. డైరెక్టర్ సన్ తిరస్కరించిన పనులు వాస్తవానికి కంపెనీ చేయవలసినవి. డైరెక్టర్ సన్ డ్రగ్ డీలర్లను ఎదుర్కోవడానికి ధైర్యం చేయలేదని తేలింది, ఎందుకంటే వారు దేశవ్యాప్త మాఫియా గ్యాంగ్లో భాగం. పాయింట్. అతను వారి నాయకులను చంపడానికి ఎవరినైనా పంపితే కంపెనీలోని ప్రతి సభ్యుడు వేటాడబడతాడు మరియు చంపబడతాడు. బహుశా ఇప్పుడు హార్న్ క్లా అతన్ని డైరెక్టర్గా చేసినందుకు పశ్చాత్తాపపడుతోంది. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు నేను సియోక్ జిన్ చేత అడ్డుకోబడ్డాను. అతను నన్ను ఎగతాళి చేశాడు. ఆ రాత్రి అతను నన్ను అనుసరించి ప్రతిదీ చూశాడని తేలింది. నేను రోడ్డు పక్కన స్పృహ కోల్పోవడం మరియు వెటర్నరీ డాక్టర్ నన్ను ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి తీసుకెళ్లడం అతను చూశాడు. హార్న్ క్లా అలాంటి సాక్షిని వదిలిపెట్టింది. కంపెనీ కనుగొంటే మిస్టర్ జాంగ్ లాగే నేను కూడా తొలగించబడతాను. అది విని హార్న్ క్లా కోపంగా ఉంది మరియు కత్తి తీసి అతన్ని బెదిరించింది. నేను అతన్ని హెచ్చరించాను, ఎక్కువ కాలం జీవించాలంటే అతను తన స్థానం తెలుసుకోవాలి. నేను అతని ముఖాన్ని ఇంక ఎప్పుడూ చూడకపోవడం మంచిది. ఆ రాత్రి సియోక్ జిన్ రహస్యంగా కంపెనీలోకి చొరబడి ఒక ఫైల్ను వెతకడానికి వెళ్లాడు. అవినీతి కారణంగా అతని తండ్రి కంపెనీచే హత్య చేయబడ్డాడని తేలింది. తన తండ్రి మృతదేహాన్ని మొదట కనుగొన్నది సియోక్ జిన్. ఈ సంఘటన తీవ్రమైన మానసిక ఆఘాతాన్ని కలిగించింది. అతను 2 సంవత్సరాలు మానసిక ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఫైల్ ప్రకారం అతని తండ్రిని చంపిన వ్యక్తి హార్న్ క్లా తప్ప మరొకరు కాదు. మరొక ప్రదేశంలో హార్న్ క్లా భయంతో అకస్మాత్తుగా మేల్కొని తాను రక్షించుకోవడానికి వెంటనే ఒక కత్తిని పట్టుకుంది. కాని అది కేవలం తలుపు గోకుతున్న కుక్క అని తేలింది. మరుసటి రోజు ఉదయం గాయం అప్పుడప్పుడు నొప్పి పెట్టినప్పటికీ నేను ఎప్పటిలాగే జాగింగ్ చేస్తూనే ఉన్నాను.
నేను ఆసక్తిగా డాక్టర్ కాంగ్ను అనుసరించాను. అప్పుడు మాత్రమే అతనికి హెన్నీ అనే చిన్న కుమార్తె ఉందని నాకు తెలిసింది. అతని భార్య సర్జన్ లోపం వల్ల మరణించింది. డాక్టర్ కాంగ్ తరచుగా ఆసుపత్రి ముందు ఒక ప్లకార్డు పట్టుకుని నిలబడేవాడు. సర్జన్ వివరణ మరియు క్షమాపణ కోరేవాడు. కానీ ఆసుపత్రి డైరెక్టర్ పట్టించుకోలేదు మరియు అతన్ని అక్కడి నుండి పంపించడానికి మనుషులను పంపాడు. డాక్టర్ కాంగ్ తరచుగా హెన్నీని తన అమ్మమ్మ పండ్ల దుకాణానికి తీసుకెళ్లేవాడు. తన కుమార్తె ఆపరేషన్ తర్వాత పక్షవాతంతో పడి 5 సంవత్సరాల తర్వాత మరణించిందని ఆ వృద్ధురాలు చెప్పింది. అప్పటి నుండి కాంగ్ ప్రతి రాత్రి నిద్రలేమిని అనుభవిస్తున్నాడు. హార్న్ క్లా అతనిని చూసి త్వరగా వెనుతిరిగింది. కాని అతను నన్ను చూసి వెంబడించాడు. ఇది పాత హార్న్ క్లా అయితే నేను అతన్ని అక్కడికక్కడే కొట్టి చంపేదాన్ని. కాని ఈసారి నా చేతిలో విషపూరిత హెయిర్ పిన్ సిద్ధంగా ఉన్నప్పటికీ నేను క్రూరంగా ప్రవర్తించలేకపోయాను. నేను అతని కుటుంబాన్ని కలవడానికి ఎందుకు వచ్చానో డాక్టర్ కాంగ్కు అర్థం కాలేదు. కాని నేను మంచి వ్యక్తిని అని అతను నమ్మాడు. ఎందుకంటే వదిలివేయబడిన వృద్ధ కుక్కను రక్షించడానికి మంచి వ్యక్తులు మాత్రమే సహాయం చేస్తారు. నేను ఆసుపత్రికి ఎందుకు రాలేదని అతను అడిగాడు. హార్న్ క్లా నేను కంపెనీ నుండి తొలగించబడ్డాను అని బదులిచ్చింది. అది విని డాక్టర్ కాంగ్ నా గాయాలకు కట్టుకట్టడానికి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత అతను నా పేరు అడిగాడు. కాని నేను సమాధానం చెప్పకపోవడంతో అతను నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. బయటికి వెళ్లేటప్పుడు అతను సియోక్ జిన్ అని ఢీకొన్నాడు. సియోక్ జిన్ డైరెక్టర్ సన్ను కలిసినప్పుడు అతను హార్న్ క్లా గురించి అడిగాడు. 40 సంవత్సరాలకు పైగా ఆమె ఎప్పుడూ తప్పు చేయలేదని డైరెక్టర్ సన్ చెప్పాడు. అది ఖచ్చితమైన రికార్డు, దాదాపు నమ్మశక్యం కానిది. అందుకే హార్న్ క్లా ఆరాధించదగినది మరియు భయంకరమైనది. కొత్త కిల్లర్లు వేగంగా ఉండవచ్చు, కానీ ఆమె స్థాయిని చేరుకోవడానికి వారికి చాలా దూరం ఉంది. కంపెనీ వ్యవస్థాపకుడు జీవు తన భార్య మరియు బిడ్డ చంపబడిన తర్వాత అతను ప్రతీకారం తీర్చుకోవడానికి ఒంటరిగా గ్యాంగ్ స్థావరానికి వెళ్లాడు. ఒంటరిగా అతను 28 గూండాలను చంపాడు. కాని మానవ శక్తికి పరిమితులు ఉన్నాయి. హార్న్ క్లా వచ్చినప్పుడు జీవు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను మిగిలిన వారందరినీ చంపి అతనికి ప్రతీకారం తీర్చుకున్నాను. ఆ క్షణం నుండి నేను నా కోడ్ పేరును నేల్ నుండి క్లాకి మార్చాను. పాయింట్. కానీ అది గతం. ఇప్పుడు డైరెక్టర్ సన్ నన్ను కేవలం కంపెనీ నుండి తొలగించవలసిన పనికిరాని వృద్ధురాలిగా మాత్రమే చూస్తున్నాడు. హార్న్ క్లా ఆ వృద్ధ కుక్కకు ముడంగని పేరు పెట్టింది, అంటే భారం. అది కుక్క మరియు నా స్వంత నిస్సహాయ బలహీన స్థితిని ప్రతిబింబించే ఒక వ్యంగ్య మార్గం. ఒక రోజు ముడంగును నడుపుతూ ఉండగా నేను అనుకోకుండా డాక్టర్ కాంగ్ మరియు అతని కుమార్తెను మళ్లీ కలిశాను. ఆ బాలికకు కుక్క చాలా నచ్చింది మరియు దానిని సంతోషంగా నడుపుతూ ఉంది. డాక్టర్ కాంగ్ తన భార్య యొక్క అన్యాయమైన మరణానికి కారణమైన డాక్టర్ పొరపాటు గురించి కథను వివరించాడు. దానికి తోడు ఆసుపత్రి డైరెక్టర్ పొరపాట్లు సాధారణమని నిర్లక్ష్యంగా చెప్పాడు. పాయింట్. హార్న్ క్లా అతన్ని ఎందుకు చంపలేదని అడిగింది. డాక్టర్ కాంగ్ సమాధానం చెప్పలేదు. బదులుగా నన్ను భోజనానికి ఆహ్వానించాడు. మొదట హార్న్ క్లా దృఢంగా నిరాకరించింది. కాని హెన్నీ చాలా మధురంగా వేడుకున్నందున నేను చివరకు అంగీకరించాను. అప్పుడు నేను చివరకు నా పేరు హార్న్ క్లా అని పరిచయం చేసుకున్నాను, అంటే నఖం. హెన్నీ నన్ను తన పాఠశాల ప్రదర్శన చూడటానికి రావాలని పట్టుబట్టింది. పాయింట్. అనుకోకుండా ఎవరో గిన్నె పగలగొట్టి పారిపోయారు. అది సియోక్ జిన్ అని తేలింది. అతను ఇంకా హార్న్ క్లాని రహస్యంగా అనుసరిస్తున్నాడు. అతను డాక్టర్ కాంగ్ ఆసుపత్రికి వచ్చి అతనికి కఠినమైన ప్రశ్నలు అడిగాడు. ఒక వృద్ధ వేటకుక్క వింతగా ప్రవర్తించడం ప్రారంభించిందని బ్యాగ్ జిన్ చెప్పాడు. అది ఇంతకు ముందు చేయని పనులు చేసింది. కుక్క ఎందుకు అలా చేస్తుంది? డాక్టర్ కాంగ్ బదులిచ్చాడు. కుక్క చిన్న విషయాల వల్ల కదిలించబడింది. అది మరింత భయపడి ఇంతకు ముందు పట్టించుకోని వాటిని కోరుకోవడం ప్రారంభించింది. అప్పుడు డాక్టర్ కాంగ్ వెళ్లిపోవడానికి అనుమతి కోరాడు. ఎందుకంటే ఈ వ్యక్తి మంచివాడు కాదని అతనికి తెలుసు. సియోక్ జిన్ వదులుకోలేదు మరియు డాక్టర్ కాంగ్ అత్తగారిని మరియు కుమార్తెను సంప్రదించడానికి ప్రయత్నించాడు. హార్న్ క్లా అది చూసి వెంటనే అతన్ని హెచ్చరించింది. డాక్టర్ కాంగ్ లేదా అతని బంధువుల ఒక్క వెంట్రుకను కూడా తాకడానికి అతను ధైర్యం చేస్తే అతను చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. పాయింట్. ఈ సమయంలో బేగ్ జిన్ హెన్నీని ప్రశంసించాడు. ఒక సాధారణ చిన్న అమ్మాయి హార్న్ క్లా లాంటి చల్లని వ్యక్తిని ఎలా జయించగలదని అతను ఆశ్చర్యపోయాడు. అది విని హార్న్ క్లా అమాయకులకు హాని చేయవద్దని అతన్ని కోరింది. నేను స్వయంగా పదవీ విరమణ చేస్తాను కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలిగించను. కాని అతను ఇంకా ఆశ్చర్యపడ్డాడు. నేను కేవలం ఒక వ్యక్తి కోసం పదవీ విరమణ చేస్తానా? ప్రజలు వృద్ధాప్యమైనప్పుడు వారు అనుకోకుండా ఎవరినైనా రక్షించాలని కోరుకుంటారా? హార్న్ క్లా సమాధానం చెప్పలేదు. అతని అసలు ఉద్దేశ్యం ఏమిటో మాత్రమే అడిగింది. కాని సియోక్ జిన్ బదులివ్వలేదు. అతను కేవలం వెళ్లిపోయాడు. చాలా కాలం తర్వాత హార్న్ క్లా
తనను తాను రక్షించుకోవడానికి ఒకరిని అనుమతించింది. పాత రోజుల్లో జీవు భార్య మరియు బిడ్డ చంపబడినప్పుడు అతను హార్న్ క్లాకి ఒక కొత్త గుర్తింపును కనుగొని నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని వాగ్దానం చేశాడు. పాయింట్. కానీ అతను నేను కంపెనీలో ఉండాలనుకుంటే నేను రక్షించవలసిన ఏమీ ఉండకూడదని చెప్పాడు. తన భార్య మరియు పిల్లల అంత్యక్రియల తర్వాత జీవు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లే ముందు అతను హార్న్ క్లాకి ఒక హెయిర్ పిన్ను ఇచ్చి కంపెనీని చూసుకోమని నాకు చెప్పాడు. అది హార్న్ క్లా ఈ రోజు వరకు తన వెంట తీసుకువెళ్లే హెయిర్ పిన్. మరుసటి రోజు ఉదయం హార్న్ క్లా ఆసుపత్రి ముందు ఉన్న చెత్తబుట్టలో ఒక బాంబు విసిరింది. గందరగోళం మధ్య నేను అనుకోకుండా ఆసుపత్రి డైరెక్టర్ను ఢీకొన్నట్లు నటించాను. కొన్ని సెకండ్ల తరువాత అతను కుప్పకూలిపోయాడు. అనుకోకుండా డాక్టర్ కాంగ్ కూడా అక్కడ నిరసన తెలుపుతున్నాడు. అతను తనిఖీ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు మరియు హార్న్ క్లా యొక్క ఆకృతిని చూశాడు. బహుశా ఏమి జరిగిందో అతనికి అర్థమైంది. ఇంతలో డైరెక్టర్ సన్ హార్న్ క్లా ఇంటికి వచ్చి డాక్టర్ కాంగ్ను చంపే పనిని అప్పగించాడు. ఎందుకంటే అతను ఆసుపత్రి డైరెక్టర్ను హత్య చేశాడని అనుమానించబడ్డాడు. కస్టమర్ కిల్లర్ను డాక్టర్ కాంగ్ కుమార్తె ముందు దాడి చేయమని కూడా కోరాడు. పాయింట్. హార్న్ క్లా కస్టమర్ గుర్తింపును అడిగింది, కానీ డైరెక్టర్ సన్ వెల్లడించడానికి నిరాకరించాడు. అతను ఆ పనిని సియోక్ జిన్కి ఎందుకు అప్పగించలేదని నేను ఆశ్చర్యపోయాను. మధ్యవర్తికి ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కావాలని చెప్పాడు, కాబట్టి అతను నన్ను ఎంచుకున్నాడు. ఆ రాత్రి హార్న్ క్లా హేవూను కస్టమర్ గురించి అడగడానికి వచ్చింది. హేవూ కత్తి తీసి ప్రతిఘటించింది, కానీ హార్న్ క్లా చేత సులభంగా లొంగదీయబడింది. ఆసుపత్రి డైరెక్టర్ కొడుకు తన తల్లిని డాక్టర్ కాంగ్ చంపాడని గట్టిగా నమ్ముతున్నాడు, కాబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి వారికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించాడని తేలింది. డైరెక్టర్ కొడుకు నకిలీ గడియారాన్ని ధరించి ఉండటం వల్ల హేవూకు కొంత అనుమానం వచ్చింది, కానీ డైరెక్టర్ సన్ కస్టమర్ చెల్లించాడు, కాబట్టి వారు తమ పని చేయమని చెప్పాడు. పాయింట్. హేవూ అందించిన సమాచారం వల్ల హార్న్ క్లా అతన్ని ఒక క్యాసినోలో కనుగొంది. నేను అతని ముక్కుకు కత్తిని పట్టుకున్నాను. అప్పుడే అతను ఈ పని చేయటానికి ఎవరో తనను నియమించారని అంగీకరించాడు. హార్న్ క్లా అప్పుడు అతన్ని ఆ వ్యక్తికి కాల్ చేయమని బలవంతం చేసింది. ఆ వ్యక్తి సియోక్ జిన్ అని తేలింది. అతను ఏమాత్రం ఆశ్చర్యం చూపలేదు మరియు డాక్టర్ కాంగ్ త్వరలో చనిపోబోతున్నాడని కూడా చెప్పాడు. హార్న్ క్లా వెంటనే డాక్టర్ కాంగ్ ఇంటికి కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళింది. ఈ సమయంలో అతను తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్కు తిరిగి వచ్చాడు. అతను ముఖం కప్పి ఉన్న హెల్మెట్ ధరించిన డెలివరీ మ్యాన్తో కలిసి లిఫ్టులోకి అడుగుపెట్టాడు. హార్న్ క్లా తన శక్తినంతటితో అక్కడికి పరిగెత్తింది. ఈ క్షణం జీవు ఒంటరిగా ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను కనుగొన్న సమయం వరనే ఉంది. నేను చాలా ఆందోళన చెందాను. డాక్టర్ కాంగ్కు ఇంకా ప్రమాదం జరగలేదని మాత్రమే ప్రార్థించగలిగాను. 40 సంవత్సరాలకు పైగా క్రితం నేను అక్కడికి చేరుకున్నప్పుడు జీవు తీవ్రంగా గాయపడి శాశ్వతంగా మరణించాడు. ఈసారి నేను చెత్త దృశ్యాన్ని ఊహించుకున్నాను. డాక్టర్ కాంగ్ సురక్షితంగా బయటికి వస్తాడని ఎవరు ఊహించారు? ఆ డెలివరీ మ్యాన్ హార్న్ క్లాని ఎగతాళి చేయడానికి ముడంగ్ అని రాసిన ఆహార సంచిని కూడా వదిలిపెట్టాడు. డాక్టర్ కాంగ్ లోపలికి వెళ్లిన తర్వాత సియోక్ జిన్ కనిపించాడు. అతను నాకు భయపడ్డానా అని అడిగాడు. ఇది ఇంకా నిజమైన యుద్ధం కాదని అతను చెప్పాడు. నేను అంత సులభంగా పదవీ విరమణ చేయలేను. హార్న్ క్లాని ఓడించలేనని సియోక్ జిన్ నమ్మకంగా ప్రకటించాడు. ఎందుకంటే నాకు రక్షించడానికి ఏదో ఉంది, కానీ అతనికి కోల్పోవడానికి ఏమీ లేదు. అనుకోకుండా 2 అమ్మాయిలు పూలగుత్తిని పట్టుకుని అతని పక్కన ఉన్న బల్లపై కూర్చున్నారు. సియోక్ జిన్ వెంటనే నిరంతరం తుమ్మడం ప్రారంభించాడు. హార్న్ క్లా మనస్సులో ఒక ఆలోచన మెరిసింది. నాకు ఇలా పుప్పొడి ఎలర్జీ ఉన్న ఒక అబ్బాయి తెలుసు. నేను ఇంటికి వెళ్లి నా ఫైళ్లను వెతికాను. చివరకు హార్న్ క్లా కేసు ఫైల్ను కనుగొంది. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనకు సంబంధించింది. ఆ మిషన్ లక్ష్యం సుమారు 10 సంవత్సరాల వయస్సున్న కొడుకు ఉన్న ఒక మధ్య వయస్కుడు. హార్న్ క్లా లక్ష్యం ఇంటిలోకి చొరబడటానికి పనిమనిషిగా మారువేషం వేసుకుంది. అప్పుడు ఒకరోజు అవకాశం వచ్చింది. నేనొక సుత్తిని తీసి ఆ వ్యక్తి తలపై కొట్టాను. అదే సమయంలో కొడుకు ఇంటికి తిరిగి వచ్చి ఆ భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. ఆ పిల్లవాడు సియోక్ జిన్ అని తేలింది. హార్న్ క్లా ముడంకు చాలా ఆహారం సిద్ధం చేసింది. అప్పుడు నేను ఇంటి నుండి ఒక ఎస్కేప్ రోప్ను సిద్ధం చేసుకున్నాను. ఈసారి నేను తిరిగి వస్తానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. నేను ముడంగుకు అక్కడ కూర్చుని ఆకలితో చనిపోవద్దని చెప్పాను. కొత్త యజమానిని కనుగొనవలసి వచ్చినా లేదా చెత్త తవ్వవలసి వచ్చినా అది జీవించాలి. నేను చివరి పురుగు నిర్మూలన మిషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. డైరెక్టర్ సన్ చాలా భయపడి ఎదుర్కోవడానికి ధైర్యం చేయని డ్రగ్ డీలర్లను తొలగించడం. ఆ రాత్రి హార్న్ క్లా ఒక నైట్ క్లబ్కు వెళ్లి డ్రగ్ లార్డ్ను గుర్తించింది.
అతను తనను చంపడానికి పంపబడిన ప్రత్యర్థి కిల్లర్గా తప్పుగా భావించాడు. ఇద్దరూ త్వరగా పోరాడారు. కాని ఆ డ్రగ్ లార్డ్ హార్న్ క్లాకి ప్రత్యర్థి కాదు. నేను అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని అనుచరులు అనుకోకుండా అతన్ని రక్షించడానికి దూకారు. వారికి ఎవరో సమాచారం ఇచ్చి ఉండాలి. హార్న్ క్లా మొదట హేవూను అనుమానించింది. నేను ముట్టడిని ఛేదించి బార్ నుండి బయటకి దూకాను. గందరగోళాన్ని ఉపయోగించుకుని ఒకరి తర్వాత ఒకరిని ఓడించాను. కాని నేను సహాయం కోసం డైరెక్టర్ సన్కు కాల్ చేసినప్పుడు అతను తన నిజమైన రంగులను చూపించాడు. ఆ సమాచారం ఇచ్చింది అతను. గ్యాంగ్స్టర్లచే చుట్టుముట్టబడినప్పటికీ హార్న్ క్లా చల్లగా వారిని ఒకరి తర్వాత ఒకరిని ఓడించింది. కాని నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను కొట్టబడి నేలపై పడ్డాను. ఆ నాయకుడు కోపంతో నా తలపై బీర్ బాటిల్ను కొట్టాడు. ఆపై తన అనుచరులను నా మృతదేహాన్ని నిర్మాణ సైట్లోని లోతైన గుంటలోకి విసిరేయమని ఆదేశించాడు. డైరెక్టర్ సన్ మాఫియా నుండి చాలా కాలంగా డబ్బు తీసుకుంటున్నాడని తేలింది. ఆ నాయకుడు తన మనుషులను హార్న్ క్లాపై మట్టిపోసి నన్ను సజీవంగా పూడ్చిపెట్టమని ఆదేశించాడు. అదృష్టవశాత్తు హేవూ డైరెక్టర్ సన్ ఫోన్ కాల్ను రహస్యంగా విన్నది. ఆమె వారి స్థానాన్ని రహస్యంగా ట్రాక్ చేసి సియోక్ జిన్కి ఒక సందేశాన్ని పంపింది. అతను వెంటనే నిర్మాణ సైట్కు దూకాడు మరియు ఎటువంటి శ్రమ లేకుండా గార్డ్లను సులభంగా ఓడించాడు. గుంట సగం నిండి ఉండటం చూసినప్పుడు సియోక్ జిన్ పిచ్చిగా తవ్వడం ప్రారంభించాడు. అదృష్టవశాత్తు అతను హార్న్ క్లా చేతిని కనుగొని నన్ను బయటికి లాగాడు. ఆ నాయకుడు వెనుక నుండి దాడి చేయడానికి ప్రయత్నించాడు. కాని నేను అతనిని చంపాను. బయలుదేరే ముందు హార్న్ క్లా హేవూకు ఆదేశాలిచ్చిందని తేలింది. నాకు ఏదైనా జరిగితే హేవూ సియోక్ జిన్కి తెలియజేయాలి. హార్న్ క్లాను రక్షించిన తర్వాత అతను నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత నేను అతన్ని ఇంటికి ఆహ్వానించాను. సియోక్ జిన్ నేను ఈ పని ఎందుకు చేస్తున్నానని అడిగాడు. హార్న్ క్లా వివరించింది. నేను చిన్నతనంలో చాలా ఆకలితో ఉన్నందున పొరుగువారి తోట నుండి కొద్దిగా అడవి జిన్సెంగను రహస్యంగా దొంగిలించాను. అది అరుదైన పర్వత జిన్సెంగ్ అని తెలియదు. నా కుటుంబం నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది. దివాలా తీసి బహిష్కరించబడింది. నేను సేవకురాలిగా పనిచేయవలసి వచ్చింది. కొరడా దెబ్బలు వదిలివేయబడటం మరియు పారిపోవడం అనుభవించాను. హార్న్ క్లా చనిపోవడం మంచిదని అందరూ అన్నారు. వారు నన్ను ప్రపంచంలోనే పనికిరాని అమ్మాయి అని పిలిచారు. అప్పుడు 16 సంవత్సరాల వయసులో నేను కుటుంబ సభ్యుడిలా నన్ను చూసుకున్న వ్యక్తిని కలిశాను. నాకు ఆహారం, ఆశ్రయం మరియు పని ఇచ్చాడు. మొదటిసారి ఎవరైనా నేను ఉపయోగకరమైనదాన్ని అని చెప్పారు. అతను నన్ను ఒక కిల్లర్గా మారడానికి శిక్షణ ఇచ్చాడు. మా పని పవిత్రమైనదని నమ్మాడు. ఎవరికీ తెలియకపోయినా మేము ప్రపంచాన్ని రక్షిస్తున్నాము. పాయింట్. తనకు కూడా ఒకప్పుడు కుటుంబం అని భావించిన ఒక వ్యక్తి ఉన్నాడని సియోక్ జిన్ అంగీకరించాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి కొంతకాలం మాత్రమే తనతో ఉన్నాడు. అతను మరియు హార్న్ క్లా ఇద్దరూ 25 సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో స్పష్టంగా గుర్తుంచుకున్నారు. నేను సియోక్ జిన్ ఇంట్లో పనిమనిషిగా వచ్చా తర్వాత అతని తండ్రిని చంపాను. అతను నన్ను రక్షించటానికి కారణం స్వయంగా ప్రతీకారం తీర్చుకోవడమే అని నాకు తెలుసు. అనుకోకుండా సియోక్ జిన్ తన కళ్ళు మసకబారడం అనుభవించాడు. నేను అతని పానీయంలో ఏదో వేశాను మరియు కొద్దిసేపటి తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. హార్న్ క్లా సియోక్ జిన్ని ఒక కొండ అంచుకు డ్రైవ్ చేసుకుని వెళ్ళింది. నేను వెనక్కి తిరిగి అతనిని చూశాను. స్పృహ కోల్పోయి ఉన్నాడు మరియు నరకంలో కలుద్దాం అని చెప్పాను. అప్పుడు నేను యాక్సిలరేటర్ను నొక్కి అతనితో పాటు కారును సరస్సులోకి దూకించాను. నేను సరిగ్గా అంచున బయటకి దూకాను. హార్న్ క్లా డైరెక్టర్ సన్కు తాను సియోక్ జిన్ని చంపానని నివేదించింది. అతను అసభ్యంగా బదులిచ్చినప్పుడు నేను వెంటనే అతన్ని లొంగదీసుకున్నాను. ఇంతకు ముందు అతని తండ్రి దీర్ఘకాల సభ్యుడు అయినందున నేను అతన్ని కంపెనీలోకి తీసుకువచ్చాను. ఆ తరువాత హార్న్ క్లా బయటికి వచ్చి హేవూకు అన్ని పత్రాలను కాల్చివేయమని మరియు వెళ్లిపోమని చెప్పింది. ఇంతలో హెన్నీ పాఠశాలలో వేదికపై ప్రదర్శన ఇస్తోంది. తన భాగం పూర్తయిన వెంటనే ఆమె ఎవరో చూసి సంతోషంగా పరుగెత్తింది. డాక్టర్ కాంగ్కు తన కుమార్తె కనిపించలేదు మరియు అతను భయపడినప్పుడు అతనికి ఎవరో ఒక సందేశం పంపారు. ఈ సమయంలో హార్న్ క్లా కూడా వచ్చింది. డాక్టర్ కాంగ్ నా భుజం పట్టుకున్నప్పుడు నేను అతని ముఖంపై కొట్టాను. అతను తన ఫోన్లో ఉన్న సందేశాన్ని నాకు చూపించాడు. సియోక్ జిన్ ఇంకా బతికే ఉన్నాడని తేలింది. కారు సరస్సులోకి మునిగిపోయినప్పుడు అతను స్పృహలోకి వచ్చి సమయానికి బయటకు తప్పించుకున్నాడు. అతను హెన్నీని కిడ్నాప్ చేశానని వెల్లడించాడు మరియు ఆమెను రక్షించాలనుకుంటే హ్యాపీ పార్కుకు రమ్మని నాకు చెప్పాడు. డాక్టర్ కాంగ్ పోలీసులకు కాల్ చేయాలనుకున్నాడు కానీ నేను అతన్ని అస్సలు చేయవద్దని చెప్పాను. హార్న్ క్లా స్వయంగా ఆ బాలికను రక్షించడానికి వెళ్తుంది. నన్ను నమ్మడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. తను తప్పు వ్యక్తిని రక్షించినందువల్లే ఇదంతా జరిగిందని డాక్టర్ కాంగ్ గ్రహించాడు. కాని అతను పశ్చాత్తాపపడలేదు, ఎందుకంటే అది అతను చేయవలసిన పని.
హార్న్ క్లా కృతజ్ఞతతో మరియు క్షమాపణతో తల వంచగలిగింది. ఆ రాత్రి నేను తుపాకీని సిద్ధం చేసుకున్నాను, కత్తిని పదును పెట్టాను మరియు చివరి ప్రాణాంతక యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. బయలుదేరే ముందు హార్న్ క్లా ముడంకు వీడ్కోలు చెప్పాలని అనుకుంది, కానీ ఆ కుక్క అప్పటికే చనిపోయింది. మరుసటి రోజు ఉదయం హార్న్ క్లా సియోక్ జిన్తో అపాయింట్మెంట్ ఉన్నట్లుగాని వినోద ఉద్యానవనానికి కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళింది. అతను నన్ను ఎదుర్కోవడానికి ఒక కిరాయి సైనికుల బృందాన్ని నియమించాడు. నేను చేరుకోగానే ఒక స్నిపర్ కొన్ని రౌండ్ల కాల్పులతో నాకు స్వాగతం పలికాడు. ఇద్దరు వ్యక్తులు నా కారును సమీపించారు. వారి సహచరులలో ఒకరి మృతదేహం లోపల ఉందని కనుగొనడానికి మాత్రమే. అప్పటికే హార్న్ క్లా రహస్యంగా మరొక స్థానానికి ఎక్కింది. ఒక తీవ్రమైన కాల్పుల యుద్ధం మొదలైంది. నేను త్వరగా ఒక్కొక్క కిరాయి సైనికుడిని కాల్చిపడేశాను. ఆపై స్నిపర్ను తొలగించడానికి పై అంతస్తుకు ఎక్కాను. ఆ తర్వాత నేను రోప్తో దిగి మరికొంతమందిని ఓడించాను. హార్న్ క్లా ఈ యువ అనుభవజ్ఞులైన కిరాయి సైనికులను ఎలా ఎదుర్కొంది అనేది నేను ఎందుకు ఒక పురాణగాథ అని పిలువబడ్డానో చూపించింది. మొత్తం బృందాన్ని తుడిచిపెట్టిన తర్వాత నేను చివరకు ఎదురుగా ఉన్న భవనంలో సియోక్ జిన్ని కనుగొన్నాను. కేవలం అతను మరియు కిరాయి సైనికుల నాయకుడు లెఫ్టినెంట్ లీ మాత్రమే మిగిలారు. వారు హెన్నీని బందీగా పట్టుకుని హార్న్ క్లాని ఆయుధాలు వదిలివేయమని బలవంతం చేశారు. ఇంతలో లెఫ్టినెంట్ లీ తన చనిపోయిన సహచరుల కోసం సియోక్ జిన్పై కోపంగా ఉన్నాడు. హార్న్ క్లా లీ చేతిలోకి కాల్చడానికి అవకాశాన్ని ఉపయోగించుకుంది. కోపంతో అతను నన్ను క్రూరంగా కొట్టాడు. నేను అతని కాలు పట్టుకుని అతన్ని పొడిచే వరకు లీ పారిపోవాలని సియోక్ జిన్ ఆదేశించాడు. తాను హార్న్ క్లాని ఎదుర్కోవడానికి అక్కడే ఉంటానని చెప్పాడు. నేను ఒక తుపాకీని పట్టుకున్నాను, కాని సియోక్ జిన్ హెన్నీ మెడకు కత్తిని పట్టుకుని నన్ను మరోసారి తుపాకీని వదిలివేయమని బలవంతం చేశాడు. మరో దెబ్బ తర్వాత అతను హెన్నీని భవనం నుండి విసిరేస్తానని బెదిరించాడు. ఇంతలో లెఫ్టినెంట్ లీ ఒక కారు వైపు పాకుతూ వెళ్లి నియంత్రణ బటన్ నొక్కాడు. కారు వెంటనే పేలిపోయింది. సియోక్ జిన్ అతన్ని బతికి బయటపడాలని ఎప్పుడూ అనుకోలేదు. సియోక్ జిన్ తప్పు చేశాడని హార్న్ క్లా చల్లగా చెప్పింది. నువ్వు ఇతరులను కీటకాలను చూసినట్లు చూస్తే చివరకు నువ్వు కూడా ఒక కీటకమవుతావు. అది విని అతను ఆ బాలికను వదిలేసి నన్ను అంతం చేయడానికి నాపైకి దూకాడు. యుద్ధం భయంకరంగా సాగింది. సియోక్ జిన్ అజాగ్రత్తగా ఉండి తొడపై పొడిచాడు. అతను వెంటనే అదే చోట నన్ను పొడిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. అతను నన్ను ఎగతాళి చేస్తూ, ఇదేనా లెజెండరీ కిల్లర్ చేయగలిగేదంతా అని చెప్పాడు. ఈరోజు హార్న్ క్లా ఎదుర్కొంటున్న పర్యవసానాలు నేను స్వయంగా విత్తిన విత్తనాల వల్ల అని అతను చెప్పాడు. కాని అతను భిన్నం. అతను మాట నిలబెట్టుకునే వ్యక్తి. అతను ఏ వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడో హార్న్ క్లాకు ఇంకా అర్థం కాలేదు. ఇది అతని మరింత కోపంగా చేసింది. అనుకోకుండా సియోక్ జిన్ నేను సమయం వృధా చేస్తున్నానని గ్రహించాడు. హెన్నీ దొర్లి పారిపోవడానికి అవకాశం కల్పించాడు. అతను నన్ను చంపడానికి దూకాడు, కాని నేను దాడిని అడ్డుకుని దొర్లిపోయాను. మరో చేతితో హార్న్ క్లా అతని ఛాతీలోకి నేరుగా పొడిచింది. చివరి యుద్ధం ముగిసింది. అనుకోకుండా సియోక్ జిన్ ఈసారి తాను గెలిచానని చెప్పాడు. ఎందుకంటే తాను నాకంటే ముందు చనిపోతాడు. 25 సంవత్సరాల క్రితం హార్న్ క్లా పనిమనిషిగా ఉన్నప్పుడు నేను సియోక్ జిన్తో ఖాళీ సమయంలో తరచుగా ఆటలు ఆడేదాన్ని. అతనికి మాత్రలు మింగడం తెలియదు, కాబట్టి నేను అతని కోసం మాత్రలను పొడిచేసి చేదు రుచిని తగ్గించడానికి అతనికి మిఠాయి ఇచ్చాను. అతని తల్లి త్వరగా మరణించింది మరియు అతని తండ్రి ఎప్పుడూ పనితో బిజీగా ఉండేవాడు, కాబట్టి సియోక్ జిన్కు ప్రేమ లోపించింది. దానికి తోడు అతని తండ్రికి అస్థిరమైన స్వభావం ఉండేది మరియు తరచుగా అతన్ని కొట్టేవాడు, బలహీనతకు మందలించేవాడు. హార్న్ క్లా అతని ఆపిరేపు మంచి రోజు అవుతుందని మరియు ఒకరోజు అతను తన తండ్రి కంటే కూడా బలంగా అవుతాడని ఆ పిల్లవాడికి ఓదార్పు చెప్పింది. అప్పుడు చిన్న సియోక్ జిన్ హార్న్ క్లాని తనకున్న ఏకైక కుటుంబంగా భావించాడు. నా చీకటి ప్రపంచంలో నేను అతనికి వెచ్చని కాంతిని. ఒకరోజు సియోక్ జిన్ పాఠశాలకు వెళ్లి ఇంటిలో వస్తువులు మర్చిపోయానని గుర్తుకు తెచ్చుకున్నాడు. అతను వాటిని తీసుకోవడానికి తిరిగి పరిగెత్తినప్పుడు అతను అనుకోకుండా ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. అతని తండ్రి చనిపోయాడు మరియు హార్న్ క్లా తప్పించుకోవడానికి కిటికీ నుండి దూకడానికి సిద్ధంగా ఉంది. సియోక్ జిన్ నాతో పాటు రావడానికి వేడుకున్నాడు, కానీ నేను అతనికి ఇలా చెప్పాను, తరువాత నువ్వు కొంచెం పెద్దయ్యాక నేను నిన్ను తీసుకువెళ్తాను. మరియు అలా సియోక్ జిన్తో ఎప్పుడూ మంచిగా ప్రవర్తించిన ఏకైక వ్యక్తి కూడా అతన్ని వెనుక వదిలిపెట్టాడు. ఆ జ్ఞాపకం అతని జీవితకాలంలో ఒక మానసిక మచ్చగా మారింది. అది సియోక్ జిన్ని హార్న్ క్లా లాంటి కిల్లర్గా మార్చింది. ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక మరియు నా గుర్తింపు మరియు దృష్టి కోసం నిస్సహాయ అవసరం రెండింటిచే నడపబడింది. ఈ సమయంలో హార్న్ క్లా చివరకు అన్నిటినీ గుర్తుకు తెచ్చుకుంది. చాలా సంవత్సరాల క్రితం సియోక్ జిన్ నన్ను హ్యాపీ పార్కుకు తీసుకెళ్లమని వేడుకున్నాడు, ఎందుకంటే అతని స్నేహితులందరూ అక్కడికి వెళ్లి
ఆ తరువాత దాని గురించి గొప్పలు చెప్పుకున్నారు. అందుకే అతను నన్ను ఈ ప్రదేశానికి రావాలని బలవంతం చేశాడు. సియోక్ జిన్ బుగ్గపై ఒక కన్నీటి బొట్టు దొర్లింది. ఈసారి అతను నన్ను ముందుగా వదిలిపెట్టిన వ్యక్తి. చివరకు అంతా ముగిసింది. హాన్ క్లా జీవు మరియు సియోక్ జిన్ల కోసం ప్రార్థించడానికి ఒక గుడికి వెళ్ళింది. నేను పదవీ విరమణ చేయలేదు. బదులుగా నేను నా పురుగు నిర్మూలన మిషన్ను కొనసాగించాను. నా తదుపరి లక్ష్యం ఒక పూజారి. అతను నీతిని బోధిస్తాడు, కాని తన అధికారాన్ని అమాయక యువతులను దుర్వినియోగం చేయడానికి ఉపయోగించాడు. ఈసారి నేను అతన్ని చంపలేదు. బదులుగా నేను అతను నేరం చేయడానికి ఉపయోగించిన పరికరాన్ని కత్తిరించాను మరియు అతని కళ్లను పెరికివేశాను. ఆ తర్వాత నేను అతని మత గ్రంథాలను మరియు డైరీలను